మా సినిమా ఆగిపోలేదు అంటున్న బాలయ్య. నందమూరి బాలకృష్ణ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి, సుధాకర్ మిక్కిలినేని సంయుక్తంగా నిర్మించే చిత్రం షూటింగ్ ఇటీవల అమరావతిలో ప్రారంభమైన విషయం విదితమే. ప్రారంభోత్సవం మాత్రమే జరుపుకున్న ఈ సినిమా ఆగిపోయిందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై చిత్ర యూనిట్ స్పందించింది. తమ సినిమా ఆగిపోలేదంటూ స్పష్టం చేసింది. వదంతులు నమ్మకండి, ఆ ప్రచారంలో నిజం లేదు. ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మల్నేని దర్శకత్వంలో తయారవుతున్న ఎన్బీకే 111 సినిమా పూర్తి కాగానే కొరటాల శివ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది అని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఎన్బీకే 111 షూటింగ్లో గాయపడిన బాలకృష్ణ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. స్క్రీన్ క్వీన్ అని పెట్టాల్సింది అంటున్న రామ్ గోపాల్ వర్మ అతిలోక సుందరి శ్రీదేవి జీవిత విశేషాలతో రాసిన పుస్తకానికి ది ఎంప్రెన్ అని పేరు పెట్టినట్లు నాకు తెలియదు. ఆ పేరు బయోగ్రఫీకి సరిపోతుంది, కానీ స్క్రీన్ క్వీన్ అని పెడితే ఇంకా బాగుండేది అని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెలిపారు. ఆయన మాట్లాడుతూ, ఆ పుస్తకంలో నేనో చాప్టర్ రాశా, అదే ద బెస్ట్ చాప్టర్ అని రచయిత చెప్పారు. శ్రీదేవి చనిపోయాక ఆమె గురించి ఆలోచించడం మానేశా, కానీ తొలిసారి చెన్నైలో శ్రీదేవిని కలిసిన క్షణాలను మర్చిపోలేదు. నేను పనిచేసిన నటీమణుల్లో ఆమె చాలా భిన్నమైన వ్యక్తి. క్షణక్షణం సినిమా చేస్తున్నప్పుడు ఆమె సత్తా ఏంటో నాకు తెలిసింది. ప్రతి సీన్కి 15 నుండి 20 రకాల ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం నాకింకా గుర్తు. ఆమెతో పనిచేయడం 7 స్టార్ హోటల్లో ఉన్నంత కంఫర్ట్గా ఉంటుంది అని చెప్పారు రామ్ గోపాల్ వర్మ. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్కు సమర్పించు సమరం సినిమా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.